నమస్తే, నేను మీ సతీష్. మమ్మల్ని మోసం చేశావు, నట్టేట ముంచేశావు, మా బ్రతుకులు నాశనం చేశావు. ఇది జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి అసహనం. అదేమిటి, జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేయడం ఏమిటి దీని వెనకాతలు ఉన్నటువంటి అసలు కారణం అనేటువంటిది చూస్తే, వాస్తవంగా రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో, రాష్ట్ర అభివృద్ధి పట్ల కావచ్చు, ఆ ప్రజల సమస్యల్ని నెరవేర్చడం పట్ల కావచ్చు, ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో, ఒక నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు అంటే ఎమ్మెల్యే పట్ల కూడా ఆయనకు కూడా అంతే బాధ్యత ఉంటుంది, అంతే ఆయనకు అధికారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆ మనిషిని తమ ప్రజాప్రతినిధిగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా ఎన్నుకునేది తమ సమస్యలు పరిష్కరించడానికి, అలాగే తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. ఎమ్మెల్యేలు కూడా సహజంగా ఈ నియోజకవర్గ ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనవి అని చెప్పి భావించి వాళ్ళు కూడా ఉంటారు. కానీ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి మనం చూసుకుంటే, ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరి ఎమ్మెల్యేలని, మంత్రులు కూడా ఎమ్మెల్యేలే మంత్రులుగా అవుతారు. ఏదైతే గనక ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కూడా ఒక శాసనసభ్యుడే, కాకపోతే ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కలిపి ఆ ముఖ్యమంత్రిని అంటే తమ శాసనసభ అధ్యక్షుడిగా ఆయన్ని ఎన్నుకుంటారు. మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆయనకున్నటువంటి అధికారాలు, ఆ పార్టీ అధినేత తానే అయి ఉంటాడు కాబట్టి ఆ మంత్రివర్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు. సో ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా కూడా ఎమ్మెల్యేలే, వాళ్ళంతా కూడా తమ నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులే. కానీ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళందరికీ ఆ రకమైనటువంటి అధికారాలు ఉన్నాయా అంటే, పేరుకే మంత్రులు, పేరుకే ఎమ్మెల్యేలు, కానీ క్షేత్రస్థాయికి వెళ్ళేటప్పటికీ వాళ్ళంతా కూడా డమ్మీలు అయిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, అధికారంలోకి వచ్చే ముందు అంటే 2019 ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు పెద్ద ఎత్తున బీరాలు పలుకుతూ తమ అభ్యర్థులుగా ఎవరెవరినైతే పరిచయం చేశారో వాళ్ళందరినీ చూపించుకుంటా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చాక మీ నియోజకవర్గానికి ఫలానా వ్యక్తి, ఈయన ఎమ్మెల్యే అయితే మొత్తం అంతా కూడా ఈయన చేతుల్లోనే బాధ్యతలు ఉంటాయి, ఈయన చేతుల్లోనే అధికారం అంతా ఉంటుంది. మీ నియోజకవర్గాన్ని ఆ రాత్రికి రాత్రే మొత్తం రూపురేఖలు మార్చేసేసి అసలు ఒక్కో దాన్ని కూడా అంతరిక్షంలో ఉండేటువంటి అద్భుతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో పెట్టేస్తాడు. ఆ స్థాయి అధికారాలు నేను మీ ఎమ్మెల్యేకి, మీరు ఎన్నుకోబోయేటువంటి శాసనసభ్యులకు నేను ఇస్తాను అని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూడా ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఆ స్థాయి అధికారాన్ని ఇచ్చాడా అంటే ఎక్కడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారం మొత్తం తన గుప్పిట్లోనే ఉండాలి, ప్రతి ఒక్క అంశం పైన తన ఆధిపత్యమే ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేలకి ధీటుగా ఒక సమాంతర వ్యవస్థను తీసుకొచ్చాడు. అదే వాలంటీర్ వ్యవస్థ. వాస్తవంగా నియోజకవర్గంలో ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఇంటి తలుపు తడతారు. అయ్యా ఇదిగో చూడు, మా గ్రామంలో ఫలానా సమస్య ఉంది, మా దగ్గర ఈ రోడ్డు ఈ రకంగా పాడైపోయింది, ఈ పనులు కాస్త చేయించి పెట్టండి, లేదు అంటే కనుక మాకు నీటి సమస్య, నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఆ నీటి సమస్యని, ఆ పైప్ లైన్ వర్క్ ఏదో చేయించి పెట్టండి, లేదా మాకు మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది, లేదా మాకు ఇదిగో మా ఇంట్లో ఈ సంక్షేమ పథకం రావట్లేదు, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, దానికి ప్రభుత్వం ద్వారా మాకు ఈ రకంగా కొంత లబ్ధి చేకూర్చే విధంగా మీరు కొంచెం మాకు సహాయం చేయండి అని చెప్పి ఎమ్మెల్యే ఇంటి తలుపు తడతారు. ఎమ్మెల్యేని ఆయనకు వినతులు ఇచ్చి తమకున్నటువంటి ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలాగే తమ గ్రామాలు, తమ మండలాలు అవి అభివృద్ధి చేసుకోవడం కోసం మరి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్యే, అందులోనూ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి ఆయనైతే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు ఆయనకి అవకాశం ఉంటుంది, ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆయన ఇంటి తలుపు తడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఎమ్మెల్యేలందరినీ డమ్మీల్ని చేస్తాడు. వాళ్ళకి సమాంతర వ్యవస్థ, ఒకటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ అధికారాలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టాడు. అధికారాలు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టామంటే నియోజకవర్గ అభివృద్ధో లేదా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించడం అంటే ఏమీ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి అంటే, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం అంటే గోప్యంగా ఉండాల్సినటువంటి వాళ్ళ సమాచారాన్ని కూడా మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టించుకునేలాగా చేసుకున్నాడు.
ఇదంతా కూడా దేనికి అంటే మళ్ళీ ఎన్నికలకి వాళ్ళ తాలూకు సమాచారం అంతా మన దగ్గర ఉంది. వాళ్ళలో ఎవరు మనకి ఓట్లు వేస్తారు, ఎవరు మనకి ఓట్లు వేయరు, మనకి ఓట్లు వేసే వాళ్ళకి సంక్షేమ పథకాల పేరుతోటి, బటన్ నొక్కుల పేరుతోటి వాళ్ళని ఏదో ఒక రకంగా మళ్ళీ మభ్యపెట్టి లోబర్చుకుని మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు మనకే ఓట్లు వేసేలాగా చేసుకోవాలి. అలాగే మనకి ఓట్లు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50 ఇళ్లలో వాళ్ళందరినీ కూడా బెదిరించి భయపెట్టి బామాలి ఏదో రకంగా వాళ్ళు కూడా మనకే ఓట్లు వేసే విధంగా, అందుకే అనుగుణంగా వాళ్ళకి సంబంధించినటువంటి గోప్యంగా ఉండాల్సినటువంటి సమాచారాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెప్పించుకుని బ్లాక్మెయిల్లకు పాల్పడడం, ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. అదే సమయంలో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే వాలంటీర్లు ఉన్నారు కదా, మీరు నేరుగా మీ సమస్యలు వాలంటీర్లకు చెప్పండి చాలు, మీకు ఆ సమస్యలు పరిష్కారం అయిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలంతా డమ్మీలు అయిపోయారు. ఎవరు ఎమ్మెల్యే ఇంటి తలుపు తట్టేటువంటి వాళ్ళు లేరు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఇది మా సమస్య అని చెప్పుకునేటువంటి వాళ్ళు లేరు. పోనీ ఎవరైనా కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్తే నేను మాత్రం ఏం చేయగలను, నేను చెప్తే ఏం జరుగుతుంది అని చెప్పి ఆ ఎమ్మెల్యేనే వాపోయినటువంటి పరిస్థితి ఆ ప్రజల దగ్గర. దీంతో ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చింది, అరే ఈయనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈయనే మనకేం చేయలేనని చెప్తున్నాడు ఏంటి అని. ఇక అదే సమయంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే మంత్రులుగా ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇంతకంటే దయనీయం. ఎందుకంటే మంత్రులు అయినప్పటికీ కూడా ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడే కదా, ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా. మంత్రి చెప్తే కూడా నేరుగా అధికారులు మాట వినని పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకి అంత అధికారాన్ని ఇచ్చాడు. వాలంటీర్లు అనేటువంటి ఒక వ్యవస్థను తెచ్చి తమ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి ఎక్కడ అధికారం లేకుండా వాళ్ళ చేతిలో కనీసం పవర్ లేకుండా చేసి, కనీసం గతంలో మనం చూసుకుంటే ఆ కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో అధికార పార్టీకి చెందినటువంటి నాయకులైతే వాళ్ళు కూడా మరి వాళ్ళకు కూడా కొద్దో గొప్ప ఎమ్మెల్యే తర్వాత ఆయన చుట్టూ తిరిగేటువంటి అనుచరులుగా ఉంటారు కాబట్టి కొద్దో గొప్ప పలుకుబడి ఉంటుంది. వాళ్ళైనా కూడా అధికారుల దగ్గరికి అయ్యా ఇగోండి చూడండి మా వాళ్ళకి ఈ సమస్య ఉందట, ఇదేదో కాస్త పరిష్కరించి పెట్టండి అని చెప్పేసి ఆ నాయకులు ఎవరిదైనా కూడా సమస్యలు ఉంటే వాళ్ళని తీసుకుని అధికారుల దగ్గరికి వెళ్తే ఓకే ఆ నాయకుడు మంచివాడు, ఓకే తీసుకొచ్చిన జెన్యూన్ సమస్య అయితే కనుక అధికారులు ఒక నాయకుడు కాబట్టి ఆయనకి చేసి పెడదాంలే పని అని చెప్పి పనులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థతోటి మరి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మాట కూడా చలామణి అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఎమ్మెల్యేలు చెప్పినా కూడా అధికారులు మాట వినని పరిస్థితులు. ఎక్కడా కూడా వీళ్ళు మంత్రులుగా ఉన్నా ఎమ్మెల్యేలుగా ఉన్నా వీళ్ళ మాట చలామణి కానీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కారణం ఏమిటి అంటే ఏది జరగాలన్నా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి లేదంటే వాలంటీర్ వ్యవస్థ. ప్రజలు వాలంటీర్లకు వినతులు ఇచ్చుకోవాలి, గ్రామ సచివాలయాలకు వెళ్ళి మీకు సమస్యలు ఉంటే వాటిని చెప్పుకోవాలి, మీకు పెన్షన్ కావాలంటే అక్కడ అప్లై చేసుకోవాలి, మీకు ఇంకోటి కావాలంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి, మీకు ఏది కావాలన్నా కూడా వాలంటీర్. మరి ఇక ఎమ్మెల్యే ఎందుకు? ఇదే రకమైనటువంటి చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంటే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళల్లోనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండంగానే అరే ఇదేమిటి మనం నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నాం కానీ మనకి ఎక్కడా కూడా అధికారాలు లేకుండా ఈ వాలంటీర్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి మన నెత్తిని కూర్చోబెడితే ప్రజలు కూడా ఈ రోజున వాళ్ళ పనులు జరగట్లేదు. నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలి అంటే నియోజకవర్గంలో ప్రజలకు ఏం కావాలి, నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరగాలి, ఫలానా చోట రోడ్లు ఎలా కావాలి, నీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు లేదంటే నీటి సమస్యలు కావచ్చు, వాటిని ప్రజలు మనకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు, వాటిని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కదా. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా వాలంటీర్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి మన నెత్తిన ప్రజలకి మనకి మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ బంధం ఉంటుందో అనుబంధం దాన్ని కూడా దూరం చేస్తూ ఉన్నారు ఏమిటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలే తమలో తాము చర్చించుకున్నటువంటి పరిస్థితులు. అయితే ఎన్నికలకి ముందు జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఒకంత ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఒక అసంతృప్తిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయినా కూడా అందరూ ఓర్చుకుని ఉన్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసుకున్నటువంటి ఒక పెద్ద ప్రచారం ఏమిటి అంటే 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటాం, మీరెవరూ కూడా ఏమీ దిగులు పడకండి, మీకు మొన్న ఎన్నికలప్పుడు ఫండింగ్ చేశాం, రేపు ఎన్నికలకు కూడా మీకు టికెట్లు ఇచ్చేది నేనే, మిమ్మల్ని గెలిపించుకునేది నేనే. కారణం ఏమిటి అంటే 2019 ఎన్నికల్లో
ప్రజలు ఏం చూసి ఓట్లేశారు అంటే కేవలం నా ఫోటో మీద నా బొమ్మని చూసి ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి ఇదే ఆలోచనలో ఉన్నాడు. అందుకే 2024 వచ్చేటప్పటికి కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ప్రజలు ఓట్లేసేస్తారు. దానికోసం మనం చేసేటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, మనము ఏదైతే గనక పరిపాలన చేస్తామో అది ప్రజల్ని పూర్తిగా మభ్యపెట్టేయచ్చు, ప్రజల్ని ఎలాగైనా కూడా లోబర్చుకోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అవేమిటి అంటే చెప్పాను కదా, సంక్షేమ పథకాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమీ కొత్తగా తీసుకొచ్చింది కాదు. అవి ఎప్పటి నుంచో 1983 నుంచి కూడా సంక్షేమ పథకాలు అమలవుతానే ఉన్నాయి. పెన్షన్ ఏం కొత్తగా వచ్చింది కాదు. 83లో రామారావు గారే తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకం అది. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, లేదంటే రైతులకి చేయూత ఇవ్వడం కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ వేట నిషేధ సమయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి భృతి కావచ్చు, లేదా వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, లేదా సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాదు, జగన్మోహన్ రెడ్డి కంటే ముందర నుంచి కూడా అమల్లో ఉన్నవే. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం తానే ఏవో కొత్తగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా కనిపెట్టిన వ్యక్తిలాగా ప్రజలకి ఏదైతే ఒక బటన్ నొక్కుతున్నా అనేటువంటి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, ఈ బటన్ నొక్కుడు ద్వారా ఏడాదికి ఒకసారి 10,000, ఏడాదికి ఒకసారి 15,000 వాళ్ళ అకౌంట్లలో పడేస్తే 5 ఏళ్ల పాటు మనం ఈ డబ్బులు ఇచ్చాం కదా, ఈ డబ్బులు ఇచ్చాం కాబట్టి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ డబ్బుల మీద ప్రజలకు ఆశ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మనకే ఓట్లు వేస్తారు అని చెప్పి పార్టీ నాయకుల సమావేశాల్లో కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతోటి పార్టీ నాయకులతోటి సమావేశం నిర్వహించుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ నూరిపోసింది ఇదే. ఇదిగో చూస్తున్నారా, 10,000, 15,000, 10,000, 18,000 అని చెప్పి మనం బటన్లు నొక్కి డబ్బులు వేస్తూ ఉన్నాం. ఈ డబ్బులు తీసుకున్నటువంటి కుటుంబాలన్నీ కూడా మళ్ళీ మనకే ఓట్లు వేస్తారు. కాబట్టి ఈ 5 ఏళ్ల పాటు మీరు డమ్మీలుగానే ఉండండి. వాలంటీర్ అనేటువంటి వ్యవస్థను తెచ్చాను, వాళ్ళ ద్వారా మళ్ళీ మనం ఎలా అధికారంలోకి రావాలో మొత్తం రూట్ మ్యాప్ నేను క్లియర్ చేస్తాను. అలాగే డబ్బులు పంచడం ద్వారా మనకిప్పుడు ఎవరైతే ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మన చేయి దాటి మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా వాళ్ళని కూడా కట్టిబెట్టేస్తాను. ఈ తరహా ఆలోచనతోటి, ఇలాంటి ఒక రాజకీయంతో 30 ఏళ్ల పాటు మళ్ళీ నేనే అధికారంలో ఉండబోతున్నా, నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఈ 30 ఏళ్ళు కూడా మీ అందరికీ టికెట్లు ఇచ్చేటువంటి బాధ్యత నాదే. మీ అందరికీ ఫండింగ్ ఇచ్చి మళ్ళీ ఎలాగో ఎన్నికలు అనేటప్పటికి డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓటుకి 1,000 రూపాయలు, 2,000 రూపాయలు అని చెప్పేసి పంపిణీ చేయాలి. ఇవన్నీ కూడా నేనే చూసుకుంటా. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, ఇవి జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టినటువంటి విద్య. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే 1,00,000 కోట్ల రూపాయలు ఎలా కాజేశాడో అందరికీ తెలిసిందే. అయితే తానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మరి రాష్ట్రం మొత్తం తన గుప్పిట్లో ఉన్నప్పుడు ఇంకెంత సంపాదిస్తాడు? మొత్తం 175కి 175, వై నాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే, ఆ స్థాయి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతోటి ఎంత డబ్బు అయితే ఎన్నికలకు కావాలో, ఒకవేళ రాజకీయంగా ఓటుకి 1,000 రూపాయలు ఒకళ్ళు ఖర్చు పెడతా ఉంటే వాళ్ళకి ధీటుగా ఓటుకి 3,000 రూపాయలు నేను పంపిణీ చేసుకునేంత డబ్బుని నేను సంపాదించి పక్కన పెట్టుకోవాలి. నేను సంపాదించి పక్కన పెట్టి మీ నియోజకవర్గాల్లోనే వాటిని డంప్ చేసి పెడతా. ఎన్నికలు వచ్చేటప్పటికి మీకుండేటువంటి పనుల్లో కూడా ఏమిటి అంటే కేవలం ప్రచారం చేసుకోవడమే. మిగతా గ్రౌండ్ వర్క్ అంతా కూడా వాలంటీర్ల వ్యవస్థ, లేదంటే గనక సచివాలయ సిబ్బంది వ్యవస్థ, ఇలాంటి వాళ్ళు ఒక సైన్యాన్ని, ఒక ప్రైవేట్ సైన్యాన్ని నేనేదైతే గనక ఏర్పాటు చేస్తున్నానో వాళ్ళ ద్వారా ఎక్కడికక్కడ ఆ డబ్బుల పంపిణీ కావచ్చు, ఎవరైతే మనకి ఓట్లు వెయ్యరు అనేటువంటి అనుమానం ఉందో, అంటే వాలంటీర్లను పెట్టి ప్రతి 50 ఏళ్ల సమాచారాన్ని తెచ్చాడు కదా, ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపిణీ చేసైనా సరే, వాలంటీర్ల ద్వారా డబ్బులు పంపిణీ చేయించి, సచివాలయ సిబ్బంది ద్వారా డబ్బులు పంపిణీ చేయించి, వాళ్ళని ఎలాగో అలాగా ప్రలోభపెట్టి లోబర్చుకుని మళ్ళీ వాళ్ళతోటి కూడా ఓట్లు వేయించుకుని, మరి ఏదైతే 151 స్థానాలు వచ్చినాయి, ఇంకొక 24 స్థానాలు పోయినాయి, ఆ 24 స్థానాల్లో కూడా మనమే అధికారంలోకి వచ్చేలాగా నేను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. కాబట్టి మీరు గప్చుప్గా అలాగే ఉండండి. మీరు కేవలం డమ్మీలుగా అలాగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోండి. ఏముంది మీకున్నదల్లా కూడా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని తిట్టండి, వాళ్ళని బూతులు తిడతా ఉండండి. మీరు తిట్టేది కనుక నన్ను ఆనందింపజేస్తే మీకు పదవులు కూడా ఇస్తాను, మీకు ప్రమోషన్లు ఇస్తాను అని చెప్పి ఎమ్మెల్యేలకి, మంత్రులకి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పని ఏమిటి అంటే, మీరు రాష్ట్ర అభివృద్ధి కోసమో మీ నియోజకవర్గాలని అభివృద్ధి చేయడం కోసమో పాటుపడండి అని కాదు. ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని తిట్టండి, వాళ్ళని బూతులు తిట్టండి, వాళ్ళ మీద దాడులు చేయించండి, వాళ్ళ మీద సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతోటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడండి, వాళ్ళని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా
జుగుప్సాకరమైనటువంటి భాషతోటి పేట్రేగిపోండి. అలా చేసినందుకు మీకు మంత్రి పదవులు ఇస్తాను అని చెప్పి పార్టీ నాయకులకి అభివృద్ధి, సంక్షేమం, లేదంటే కనుక ఎలాంటి మంచి పరిపాలన వీటన్నిటికీ దూరంగా పెట్టించి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద, యాంటీ సోషల్ కార్యక్రమాలకి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా కార్యవర్ధుల్ని చేసి పెట్టినటువంటి పరిస్థితి. కట్ చేస్తే ఏమైంది? 5 ఏళ్ల పరిపాలన అయిపోయింది. ప్రజల్లో ఒకవైపున అరే ఎమ్మెల్యేలుగా మనం గెలిపించినటువంటి వ్యక్తులు ఏమిటి ఈ రకంగా ఉన్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ కావచ్చు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి అరే మనం ఎమ్మెల్యేలుగా గెలుచున్నాము, మనకి సమాంతరంగా మరో వ్యవస్థను తెచ్చి ఆ వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని మన నెత్తిన పెట్టి ప్రజలకి మనకి మధ్యన ఉండేటువంటి ఆ ఇదేదైతే ఉంటుందో, ఆ బంధం ఏదైతే ఉంటుందో దాన్ని విడదీసి మనకి ప్రజలకి మధ్యన దూరాన్ని పెంచేటువంటి ఈ నిర్ణయాలు ఎలా పనికొస్తాయి అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పినట్లుగా 30 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మనకేమీ బాధ ఉండదులే, మనకేం సమస్య ఉండదులే, మనల్ని మళ్ళీ టికెట్ ఇస్తా అన్నాడు కదా, మళ్ళీ మనకి ఆయనే డబ్బులు ఖర్చు పెట్టుకుని మనల్ని గెలిపించుకుంటా అన్నాడు కదా, ఆయన అధికారంలో ఉండాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలంటే మనల్ని గెలిపించుకోవాలి కదా, కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటూ తలాడిచ్చేస్తే చాలు గంగిరెద్దుల్లాగా, ఏం కాదు మన అధికారం మన చేతిలో ఉంటుంది, మన ఎమ్మెల్యేగా మనం ఉంటాము, మన స్థాయిలో ఏదో మనకి అందిన కాడికి నియోజకవర్గంలో మనం చేసుకునే దోపిడీలు మనం చేసుకోవచ్చు. భారీ కుంభకోణాలు, భారీ దోపిడీలు, భారీ అవినీతి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడు, కానీ మన స్థాయిలో మనం చేసుకోదగ్గవి మనం చేసుకోవచ్చులే అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు కూడా సైలెంట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అంటూ తమ నియోజకవర్గాల్లో అక్కడ సమస్యలు, అభివృద్ధి గాలికి వదిలేసి వాళ్ళు ఎంత అవినీతి చేసుకోవచ్చో అవి మాత్రం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక 2024 ఎన్నికలు రానే వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన మళ్ళీ టికెట్లు ఇస్తాడు, మళ్ళీ మనల్ని గెలిపించుకుంటాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే మనల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది కదా, ఎటో టికెట్లు ఇస్తానని చెప్పి ఆయన మనకు హామీ ఇచ్చాడు కాబట్టి మనకేం ఢోకా లేదులే అనుకున్నటువంటి ఆ పార్టీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భారీ షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు మీకెందుకో టికెట్లు ఊరికే ఇచ్చేస్తా, మీకు ఫండింగ్ కూడా నేనే చేస్తా, మీకు డబ్బులు నేనే ఖర్చు పెడతా, మిమ్మల్ని నేనే గెలిపించుకుంటా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు జరిగినటువంటి తతంగం మనం చూసాం కదా. దాదాపు 80 నియోజకవర్గాల్లో షఫ్లింగుల పేరుతోటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు ఎలా అవుతారో, ఈ జిల్లా నుంచి ఆ జిల్లా బదిలీ, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు బదిలీ అని అలా నియోజకవర్గాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలని లేదా అభ్యర్థుల్ని, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి అభ్యర్థిని ఇంకేదో జిల్లాలో ఇంకేదో నియోజకవర్గానికి వేయడం, ఇంకో చోట ఉండేటువంటి అభ్యర్థిని తెచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో వేయడం, ఈ రకంగా గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి చిలకలూరుపేట వాళ్ళని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్, ఈ రకంగా మొత్తం అంతా కూడా బిమ్మిని అంతా చేసేస్తూ ఈ షెఫ్లింగుల పేరుతోటి ఒక గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేశాడు. అదే సమయంలో అనేక మంది సిట్టింగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వకుండా అభ్యర్థుల్ని మార్చేశాడు. అలాగే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే 25 కోట్ల రూపాయలు పార్టీలో డిపాజిట్ చేయాలి. అదే ఎంపీ టికెట్ కావాలి అంటే మనం చూసాం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు ఎంపీ, ఆయన కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్పాడు. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ అయ్యాక బయటకు వచ్చి ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. ఇదేమిటి ఈ తరహా రాజకీయం నేను ఎక్కడా చూడలేదు, ఎంపీ టికెట్ ఇవ్వాలి అని అంటే టికెట్ ఇచ్చాక నేను గెలవడం కోసం నేను ఖర్చు చేసుకుంటే అది వేరు, కానీ టికెట్ కోసమే 175 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలంట పార్టీలో. ఇదేమిటి ఈ తరహా రాజకీయం నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆ పార్టీకే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కేవలం 175 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెడితే పోనీ ఆయన గెలిపిస్తాడంటే అది కాదు, 175 కోట్ల రూపాయలు ఆయన దగ్గర డిపాజిట్ పెట్టాలి. దాంతోపాటు మరి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఖర్చు చేసుకోవాలి, అదొక 100 కోట్ల రూపాయలు మళ్ళీ అది ఖర్చు చేసుకోవాలి. అలాగే ఎక్కడికక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులు బూతులు తిట్టి వాళ్ళని అవహేళన చేయాలి, అవమానించాలి, వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి. ఇలాంటివన్నీ చేస్తేనే మీకు టికెట్ ఇస్తాను అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టాడు. కొంతమంది నాయకులు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడులే అని చెప్పి, ఎందుకంటే ఒకవైపున అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఇంకోవైపున వాలంటీర్ వ్యవస్థ అన్నాడు, ఇంకోవైపున బటన్ నొక్కుడు కార్యక్రమాలు అన్నాడు, ఇంకోవైపున భయపెట్టి బామాలి అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ జరిగినటువంటి పరిణామాలతో జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మినటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడులే అని చెప్పి భావించారు. కట్ చేస్తే సీన్ ఏమైందో అందరం చూసాం. కానీ అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి నమ్మి తిట్టి డబ్బులు ఖర్చు పెట్టుకుని అంతా చేశారు.
కానీ అంతిమంగా ఏమైంది? ప్రజా తీర్పు ఏ రకంగా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పతనమయ్యాడు. అంతకుముందు 22 పార్లమెంటరీ స్థానాలు అంటే ఏదైతే కనుక ఎంపీలు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి కేవలం 4 ఎంపీలు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. అధికారం కోల్పోయాడు. అయితే అధికారం కోల్పోయినటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకోవైపున నియోజకవర్గాల్లో మరి ఉన్నటువంటి ఇన్ఛార్జులు వాళ్ళను కూడా తొలగించేస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళలో కూడా అనేక మంది ఇప్పటికే పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. ఇంకోవైపున 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసినా తన చేతిలో అధికారం ఉంది, తానే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఇవేమీ బయటకి రావనుకున్నాడు. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిణామాలు, అరెస్టుల పరంపర చూస్తే ఆ అరెస్టులు లేదా ఈ కేసులు, ఈ ఉచ్చులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పీకకు కూడా చుట్టుకోబోతూ ఉన్నాయి. మరి ఈ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా అగమ్యగోచరంగా మారినటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు అరెస్ట్ అయ్యి ఎప్పుడు జైలుకు పోతాడో అర్థం కానటువంటి పరిస్థితులు. మరి ఈ క్రమంలో తన గురించే తాను ఏ రకంగా బయటపడాలో మరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి ఆందోళనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని మీరంతా కూడా సమాయత్తం అవ్వండి, మీరు నేను అరెస్ట్ అయితే పోరాటాలు చేయడానికి సిద్ధం అవ్వండి అని చెప్పేసి ఇటీవల ఒక కార్యక్రమాన్ని ఆయన పిలుపునివ్వడంతో వైసీపీ నేతల్లో కూడా ఒక చర్చ మొదలైందట. ఇదేమిటి, అధికారంలోకి రావడానికి ఓ రకంగా వ్యవహరించాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని వాడుకున్నాడు, ఏ రకంగా అయితే మనల్ని మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తాను అని చెప్పి నమ్మబలికి మనతోటి తప్పులు ఏ రకంగా చేయించాడు, మనతోటి ఎలాంటి అవినీతి అక్రమాలు అలాంటి కార్యక్రమాల్లో మనల్ని ఏ రకంగా భాగస్వామ్యాలు చేశాడు, ఈ రోజున మనకి టికెట్లు ఇస్తా అని నమ్మబలికి కూడా టికెట్లు ఇవ్వకుండా ఆ రకంగా మోసం చేసి డబ్బుల రూపేణా మోసం చేసి ఆయన అవినీతి చేసుకుని వేల కోట్లు లక్షల కోట్లు గడించాడు. కానీ మనల్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు అయితే కల్పించలేదు. గడిచిన 5 ఏళ్ళు ఆ వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి మనం ఆశించినటువంటి స్థాయిలో దోపిడీ చేసుకునేటువంటి అవకాశాలు మనకి ఇవ్వలేదు. పైపెచ్చి ఈ రోజున కేసులతోటి నాయకులు పోయి జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శ పేరుతో అక్కడికి పోతున్నాడు తప్పితే వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేయట్లేదు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి తాను జైల్లోకి వెళ్తే మళ్ళీ అల్లర్లు సృష్టించండి, నా కోసం ఉద్యమాలు చేయండి అని పిలుపునివ్వటం, ఇవన్నీ చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసలు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉంది. అయినా జగన్మోహన్ రెడ్డి మనల్ని ఈ రకంగా వాడుకొని ఈ రకంగా మనల్ని మోసం చేసి ఆయన మాత్రం హ్యాపీగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆయనకి మళ్ళీ అధికారం రావాలి, ఆయనకి పట్ల ప్రజల్లో సానుభూతి రావాలి అని చెప్పేసి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం, తన స్వలాభాల కోసం చేసేటువంటి ఆయనకున్నటువంటి నీచపు వ్యక్తిత్వం ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి మనల్ని కూడా అంటే ప్రజల్ని ఏ రకంగా అయితే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల పేరుతోటి మరి మద్యపాన నిషేధం కావచ్చు, లేదంటే పెన్షన్లు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూట్లు పొడుస్తూ ఏ రకంగా మోసం చేశాడో మనల్కి కూడా టికెట్లు ఇస్తాను, మిమ్మల్ని గెలిపించుకుంటాను, 30 ఏళ్ల పాటు మిమ్మల్నే నాతో పాటు పెట్టుకుంటాను అని చెప్పి నమ్మబలికి మోసం చేశాడు. తానే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాను కాబట్టి మనం కూడా ఆయనతో పాటు ఆ అధికారాన్ని ఎంజాయ్ చేస్తాం అని చెప్పి నమ్మబలికి ఈ రోజున మనల్ని నట్టేట ముంచాడు. ఈ రోజున ఆయన చెప్పిన తప్పులన్నీ చేశాం, వాళ్ళని బూతులు తిట్టండి అంటే బూతులు తిట్టాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడమంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాం. పర్యవసానంగా ఈ రోజున మనం ఆ అవతల పార్టీల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కోల్పోయాం. అంటే మన రాజకీయ భవిష్యత్తుని మనమే నాశనం చేసుకునేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటివన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తోటి ఎందుకురా ఇంకా మనం ప్రయాణం చేసుకుంటున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పట్ల కొంత అసహనాన్ని, ఆయన పైన కొంత ఆగ్రహాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఈ రకమైనటువంటి చర్చ ఎక్కడో బయట కాదు, వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.